తిరుపతి తొక్కిసలాట ఘటన మరొక ముందే సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన్న చందనోత్సవంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గోడ కూలి 20 రోజుల క్రితం కట్టినటువంటి గోడ కూలి 7 మృతి చెందారు. ఆ కాంట్రాక్ట్ ఎవడో కానీ వాడికి దండం పెట్టచ్చు. నిజంగానే 20 రోజుల క్రిందట కట్టినటువంటి గోడ కూలి 7 మృతి చెందారు. దాన్ని కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అని చెప్పేసి వాళ్ళ మీద నిందలు వేసే కార్యక్రమం మొదలుపెట్టారంటే ఇంకా కూటమి నాయకుల యొక్క ఇంకా వాళ్ళ మనస్తత్వం ఇంతే అని చెప్పేసి వదిలేవారు. అలాంటి వాళ్ళ సోషల్ మీడియా కూడా స్టార్ట్ చేయాలంటున్నారు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అయ్యా మహానుభావులారా, ఆ గోడ ఏదైతే ఉందో 20 రోజుల క్రితమే కట్టింది. ఆ గోడ 20 రోజుల క్రితం కట్టినటువంటి గోడ కూలి 7 మృతి చెందారయ్యా. ఆ కాంట్రాక్టర్ ఎవరయ్యా? ఇచ్చిన వాళ్ళు ఎవరయ్యా? కాంట్రాక్టర్కి పనులు చాలా ఘోరం. ఘటన జరిగే సమయంలో ఒక పోలీసు కూడా అక్కడ కనిపించలేదంట. పాపం భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేడంట. అందుబాటులో ఉన్నటువంటి చుట్టుపక్కల వాలంటీర్లు, భక్తులు వాళ్ళే సహాయక చర్యలు కూడా చేపట్టారంట. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారమైందంట. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు, భక్తుల ప్రాణాలు అట్లే గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన మీద కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి కూటమి ప్రభుత్వం. ఎంత ఇచ్చినా తక్కువే. పోయిన ప్రాణాలకి ₹1 అదే 10 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే. అన్యాయంగా 7 చనిపోయారు. ఘటన మీద పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకోవాలా కూటమి ప్రభుత్వం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కట్టిక చీకట్లో భక్తుల కోసం కీలైన్ల అవసరమా అండి? తిరుపతి తొక్కిసలాట ఘటన మరొక ముందే ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాలను చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఘోరం. అసలు కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సింహాచలంలో పాలన కాదు, లాబింగ్ ఎక్కువగా నడుస్తుందంట. ఎండోమెంట్ అనేది ఒక చెత్త వ్యవస్థ. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వాళ్ళ పని అని చెప్పేసి అందరూ కూడా మండిపడుతున్నారు. ఆ చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లాన్ లేదు. ఎలా అండి అసలు? చాలా ఘోరం. అసలు ఎవరైతే ఆ గోడ కట్టడానికి కాంట్రాక్టర్ పనులు ఇప్పించాడో కాంట్రాక్టర్, ఆ మహానుభావుడికి అమరావతిలో బిల్డింగ్ కట్టడానికి కూడా కాంట్రాక్ట్లు ఇప్పించాల్సింది. ఇంత దారుణమా అసలు కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడదాం, వీళ్ళ మీద కేసులు పెడదామని చూస్తుంటారు తప్ప, అరే వర్షం పడితే కారిపోయే భవనాలు, కూలిపోయే గోడలు, ఇదంతా కూడా గొప్ప మన విజనరీ నాయకుడి యొక్క సమక్షంలోనే నడుస్తాయేమో. వీళ్ళంతా కూడా సీనియర్ మేస్త్రులేమో అబ్బా. గోడ కట్టే వాళ్ళంతా కూడా. ఆ గోడ కట్టిన ప్రపంచ మేస్త్రి ఎవడో కానీ నిజంగానే ఆయనకి దండం పెట్టాలి. వాడికి పొరపాటున పోలవరం పనులు కానీ అదేవిధంగా అమరావతి పనులు కానీ అప్పగించి ఉంటే వెంటనే కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసుకోవాలి. ఇంతకీ మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో మన డీసీఎం గారు? ఆనాడు ఇప్పటంలో గోడల మీద ఉన్నటువంటి ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ సింహాచలంలో గోడ కూలి మరణించిన 7 సామాన్య భక్తులు వాళ్ళ మీద లేదా? ఇప్పటివరకు ఎక్కడ స్టేట్మెంట్ లేవు, అదేవిధంగా వెళ్ళి పరామర్శలు లేవు, ఏమీ లేవు. ఎందుకు? ఆనాడు ఇప్పటంలో ఏమో కారు మీద టాప్ మీద కూర్చొని మళ్ళీ పరిగెత్తుకుంటా వెళ్ళాడు కదా. మరి వీళ్ళ ప్రభుత్వంలో సింహాచలం టెంపుల్లో గోడ కూలి 7 భక్తులు మరణిస్తే పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పటివరకు ఉలుకోలేదు, పలుకోలేదు. ఏమైందో ఈ రాష్ట్రానికి అర్థం కావడం లేదు. ఒకవైపున తిరుపతి గోశాలలో ఆవులు, శ్రీకూర్మంలో తాబేళ్లు, సింహాచలంలో భక్తుల మరణాలు, మరోవైపున ఫీజులు చెల్లించలేక కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థుల ఆత్మహత్యలు. అసలు చాలా 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 ఘోరం. ఇంకా చంపేసి క్షమాపణ చెప్తే సరిపోతుందేమో అనుకుంటారేమో కూటమి ప్రభుత్వం. తిరుపతిలో తొక్కిసలాట జరిగే భక్తులు చనిపోయినప్పుడు మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరారు ఆనాడు. ఇప్పుడు సింహాచలం దేవస్థానం వద్ద నాణ్యత లేని పనుల కారణంగా గోడ కూలిపోయే భక్తులు మరణించారు. ఇప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. ఈ పాపం ఎవరిది? కూటమి ప్రభుత్వంది కదా. సింహాచలం అప్పన్న ఆలయం వద్ద ఇటీవల కట్టినటువంటి గోడ కూలి 7 మరణించడంతో కాంట్రాక్టర్లు అదేవిధంగా అధికారుల మీద ప్రజంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ₹300, ₹1000 టికెట్ లైన్లను
క్యూ కాంప్లెక్స్కు అనుసంధానం చేస్తూ నిర్మాణం చేపట్టారంట. కాంక్రీట్ బీమ్ కానీ దిమ్మె కానీ నిర్మించకుండా 20 అడుగుల గోడ కట్టారంట. వాళ్ళు నిజంగానే ఇంకా ఇంజనీర్లు అనుకోవాలి. ఇంకా అవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? వాళ్ళకి దండం పెట్టాలయ్యా. 20 అడుగుల గోడ, ఎటువంటి కాంక్రీట్ బీమ్ లేదంట, దిమ్మె కూడా లేకుండానే నిర్మించారంట. భారీ వర్షానికి నీరు మట్టి కొట్టుకు రావడంతో ఒత్తిడి పెరిగి గోడ కూరి భక్తుల మీద పడడంతో 7 ప్రాణాలు కోల్పోయారంట. ఎవడయ్యా ఆ కాంట్రాక్టరు? ఎవడయ్యా ఆ ఇంజనీరు? ఆ కాంట్రాక్టర్ ఇచ్చేటువంటి పనులు ఎవరయ్యా ఇచ్చింది ఆ పనులు? ఆ కాంట్రాక్ట్కి ఏ మహానుభావుడయ్యా ఆ పనులు చేయమని చెప్పేసి అప్పగించింది? వాళ్ళు నిజంగా దండం పెట్టాలయ్యా. 7 అన్యాయంగా జరిపారయ్యా స్వామి. వర్షాలు వస్తే గోడ కూడిపోవడం ఏందో? వర్షాలకి గోడలు కూడిపోతే ఇంకా మరి అమరావతిలో ఆ బిల్డింగ్ కడితే ఇంక పరిస్థితి ఏమిటి? ఏమో అసలు మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.